హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే సమ్మర్ మొదలైపోతుంది. ఇంకా ఎన్ని రోజులు పక్కన పెట్టేసిన ఏసీని ఇప్పుడు ఆన్ చేయడానికి రెడీ అయిపోతాము. సో ఆ ఏసీని అలా డైరెక్ట్గా ఆన్ చేయకుండా ఒకసారి సర్వీసింగ్ చేయించుకుని ఆన్ చేసుకుంటే మనకి చాలా మంచిగా ఉంటుంది. చాలామంది సర్వీసింగ్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్లు చేస్తున్నారు. అవి ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. మీరు నెక్స్ట్ టైం సర్వీస్ చేసేటప్పుడు ఆ మిస్టేక్లు చేయకండి. మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామా. మనకి జనరల్గా ఏసీలో 3 రకాల సర్వీసులు ఉంటాయి. 1 డ్రై సర్వీస్, 2 వెట్ సర్వీస్, 3 జెట్ వాష్ సర్వీస్. సర్వీస్ నెంబర్ 1 డ్రై సర్వీస్. డ్రై సర్వీస్ అంటే మన ఏసీలో ఉన్న ప్యానల్ ఓపెన్ చేసి లోపల ఉన్న 2 ఎయిర్ ఫిల్టర్స్ని బయటకు తీసి క్లీన్ చేసి ఆ లోపల ఉన్న డస్ట్ని ఎయిర్ బ్లోయర్తో మొత్తం రిమూవ్ చేసేస్తారు. తర్వాత కూడా ఏమైనా డస్ట్ ఉన్నా దాన్ని వెట్ క్లాత్ తీసుకుని తుడిచేసి మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తారు. తర్వాత ఆ ఫిల్టర్స్ని తీసుకొచ్చి లోపల ఎలా తీసారో అలా పెట్టేసి ప్యానల్ క్లోజ్ చేస్తే ఇండోర్ యూనిట్కి డ్రై సర్వీసింగ్ అయిపోతుంది. సర్వీస్ నెంబర్ 2 వెట్ సర్వీస్. వెట్ సర్వీస్ అంటే ఏసీ ఫిల్టర్ తీసిన తర్వాత దాని ప్యానల్ కూడా రిమూవ్ చేసిన తర్వాత లోపల ఒక కాయిల్ అనే ఒక పార్ట్ ఉంటుంది. దానిపైన లైట్గా డస్ట్ ఉంటుంది. దాన్ని బ్రష్ అండ్ వాటర్ సహాయంతో క్లీన్ చేస్తారు. ఆ కాయిల్ క్లీన్ అయిపోయిన తర్వాత ఆ ఏసీ ప్యానల్స్ని కూడా శుభ్రంగా వాటర్తో కడిగేసి మళ్ళీ యాస్టీజ్గా పెట్టేస్తారనమాట. తర్వాత ఇండోర్ పని అయిపోయిన తర్వాత అవుట్డోర్ దగ్గరికి వెళ్ళి ఒక బకెట్ వాటర్ తీసుకుని అవుట్డోర్ని కూడా వాష్ చేస్తారు. ఇక్కడితో వెట్ సర్వీస్ కంప్లీట్ అయిపోతుంది. ఇక చివరిగా 3వది జెట్ వాష్ సర్వీస్ అనమాట. ఈ జెట్ వాష్ సర్వీస్ అంటే ఏంటంటే ఏసీ ప్యానల్ మొత్తం రిమూవ్ చేసి పక్కన పెట్టేసి ఆ ఏసీ చుట్టూ ఒక బ్యాగ్ లాగా పెడతారు. పెట్టేసి వాటర్ గన్ తీసుకుని మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు. ఒక చుక్కు కూడా కింద పడవు. అన్నీ ఆ బ్యాగ్లో పడి ఆ బ్యాగ్లో నుంచి డైరెక్ట్గా బకెట్లో పడిపోతాయి. ఈ సర్వీస్ని జెట్ వాష్ అంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 సర్వీసులలో మీరు డ్రై సర్వీస్ని ఎవ్రీ 15 డేస్ 20 డేస్కి ఒకసారి తప్పకుండా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దానికోసం టెక్నీషియన్ అవసరం ఉండదు. మీరే ఓన్గా చేసేసుకోవచ్చు. ఒకవేళ తెలియకపోతే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అవి చూసి నేర్చుకుని చేసేసుకోండి. చాలా మంచిది ఏసీకి. తర్వాత నేను చెప్పిన వెట్ సర్వీస్ జోలికి మాత్రం వెళ్ళకండి. దాన్ని ఆల్వేస్ స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఆ వెట్ సర్వీస్లో మనం ఎంత క్లీన్ చేసినా లోపల ఫ్యాన్ ఉంటుంది. ఇండోర్ యూనిట్ లోపల బ్లోయర్ అని ఒక పార్ట్ ఉంటుంది. అది తిరుగుతూ ఉంటుంది. దాని మీద డస్ట్ కొంచెం కూడా క్లీన్ అవ్వదు. మనం ఎంత క్లీన్ చేసినా అక్కడ డస్ట్ అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఆ వెట్ సర్వీస్ని స్కిప్ చేసి ఆ వెట్ సర్వీస్ ప్లేస్లో జెట్ వాష్ పెట్టేసేయండి. జెట్ వాష్ సర్వీస్ చేస్తే చుట్టూ ఉన్న డస్ట్ మొత్తం శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. ఈ జెట్ వాష్ సర్వీస్ అనేది ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి చేయించాలి. కానీ అది మనకు చాలా కష్టమైపోతుంది. కాబట్టి అట్లీస్ట్ బిఫోర్ సమ్మర్ ఒకసారి, ఆఫ్టర్ సమ్మర్ ఒకసారి తప్పకుండా ఈ జెట్ వాష్ సర్వీస్ అనేది చేయించండి. చాలామంది ఏసీ 1 ఇయర్కి ఒకసారి సర్వీస్ చేపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్కి ముందు సర్వీస్ చేయించారనుకోండి. సమ్మర్ మొత్తం యూస్ చేసుకుంటారు. ఒక 2 మంత్స్ 3 మంత్స్ వాడుకుంటారు. తర్వాత దాన్ని క్లోజ్ చేసి అలాగే పెట్టేస్తారు. సర్వీస్ చేయించకుండా పెట్టేశారనుకోండి. ఈ 3 మంత్స్ వాడిన డస్ట్ మొత్తం ఏసీలోనే ఉంటుంది. అది 1 ఇయర్ పాటు అక్కడే ఉండి అక్కడ ఒక బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. తర్వాత మళ్ళీ మీకు నెక్స్ట్ సమ్మర్ ఆన్ చేసినప్పుడు ఏసీ బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో కూడా మనకి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అదే సమ్మర్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఒకసారి జెట్ వాష్తో మొత్తం క్లీన్ చేసుకుని పెట్టుకున్నారు అనుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత మనం ఒక 6 మంత్స్ పాటు వాడము ఏసీని. ఆ వాడినప్పుడు మళ్ళీ అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ సమ్మర్కి ముందు మళ్ళీ సర్వీసింగ్ చేయించాలి. సర్వీసింగ్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, జెట్ వాష్ మాత్రమే చేయించండి. వెట్ సర్వీస్ జోలికి వెళ్ళకండి. సమ్మర్లో ప్రతిరోజు ఏసీ యూస్ చేస్తూ ఉంటారు కదా.
సో అప్పుడు డస్ట్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ 15-20 డేస్కి ఒకసారి ఆ ఎయిర్ ఫిల్టర్స్ అనేవి తీసి వాష్ చేసి మళ్ళీ యాస్టేజ్గా అలాగే పెట్టేయాలి. ఇది మీరు కంపల్సరీగా చేయాలి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, సర్వీసింగ్ చేసేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు అని. ఆ మిస్టేక్ ఏంటంటే ఇదే, ఎవ్రీ 15-20 డేస్కి ఒకసారి కూడా ఆ ఫిల్టర్స్ని క్లీన్ చేయరు. అది మీరు తప్పకుండా చేయాలి. అట్లీస్ట్ 15-20 డేస్కి చేయలేకపోయినా మంత్లీ వన్స్ అయినా ఆ ఫిల్టర్స్ని వాష్ చేసి క్లీన్గా పెట్టుకోవాలి. తర్వాత ఆ వెట్ సర్వీసింగ్ అనేది చేయించుకోండి. అది బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. ఆ వెట్ సర్వీసింగ్ ప్లేస్లో జెట్ వాష్ సర్వీస్ చేయించండి, సరిపోతుంది. జెట్ వాష్ అనేది ఇయర్లీ ట్వైస్, బిఫోర్ సమ్మర్, ఆఫ్టర్ సమ్మర్, ఇలా 2 సార్లు చేపిస్తూ మంత్లీ వన్స్ ఫిల్టర్స్ క్లీన్ చేసుకుంటూ ఏసీని శుభ్రంగా ఉంచండి. మనం కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.